వెల్కమ్ బ్యాక్. ఏజ్ బార్ అందాలు తగ్గేదే లేదంటున్న ఆంటీలు తెనాలిలో మరీ దారుణంగా తయారైంది సార్. ఇంతకుముందు గంజాయి డ్రగ్స్, ఇప్పుడు ఇలాంటివి. మధు ఉన్నారు సార్. మధు, గుడ్ ఈవినింగ్ సార్. ఏంటి తెనాల్లో ఏంటి ఏజ్ బార్ అందాలు ఏంటి? తెనాల్లో సరికొత్త కేసు ఏంటి? ఆ కొత్త కేసు ఏంటి? ఎస్ సార్, ఇక్కడి వరకే సార్. ఇదంతా మాస్క్ ఉంటుంది సార్. ఈ కళ్ళు మాత్రమే కనబడుతూ ఉంటాయి సార్. ఆ కళ్ళకి ఈ పార్ట్ అంతటికి కూడా మంచి ఫెయిర్ అండ్ లవ్లీనో లేకపోతే పౌండ్స్ పౌడర్ రాస్తారో కానీ మొత్తానికి అందంగా ఈ పార్ట్ ఇదంతా కూడా పార్ట్ కనబడుతుంది సార్. అయితే అది చూసిన వాళ్ళు, ఆ ఫోటోలు చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, అరే ఎలాగైనా సరే మాట్లాడాలి వీళ్ళతో, ఎలాగైనా సరే వీళ్ళతో న్యూడ్ కాల్ మాట్లాడాలి. మరి ఎలా? వాళ్ళ ఏజ్ 54, 44 అని తెలియదు సార్. ఆ తెలియ కూడా మేనేజ్ చేస్తారు. హాయ్, హలో అంటూ స్వీట్గా అలా ఉంటుంది సార్. ఆ గ్రూప్ ఏదైతే ఉందో, హనీ అనేటటువంటి గ్రూప్ ఏదైతే ఉందో, ఆ గ్రూప్లో కూడా ఇటువంటివే ఉంటాయి సార్. అలా చాలామందిని కూడా టార్గెట్ చేశారు. తెనాలికి సంబంధించినటువంటి 3 మహిళలు సార్. ఆ 3 మహిళలు కూడా ఒక వాట్సాప్ క్రియేట్ చేసి దానికి మీడియేటర్ ఎవరు? ఈ 3 మహిళల్లో ఉన్నటువంటి ఒక అబ్బాయి, అంటే వాళ్ళ కొడుకు సార్. అతని పేరు సాయి. అతను ఇప్పుడు ఎస్కేప్లో ఉన్నాడు. అతని ద్వారానే ఈ మొత్తం ఆపరేషన్ అంతటిని కూడా జరుగుతూ ఉండేది. అలా జరుగుతున్నటువంటి వీటి మీద తెనాలి 3 టౌన్ పోలీసులకు సమాచారం వచ్చింది సార్. ఏదో సంథింగ్ రాంగ్ జరుగుతుందని అక్కడికి వెళ్ళి మొత్తం అన్ని వివరాలన్నీ ఆరాధిస్తే ఇప్పటి వరకు తెనాలి పోలీస్ స్టేషన్, ఎనీ పోలీస్ స్టేషన్ చరిత్రలో ఈ తరహా మోసం, ఈ తరహా అయినటువంటి ఒక స్కామ్ అయితే బయటపడలేదు, ఇంతవరకు మేము చూడలేదు అని అక్కడ ఉన్నటువంటి పోలీసులు చెప్తున్నారు. మరి ఆ మహిళలు ఎక్కడెక్కడ చేశారనుకుంటే గతంలో విజయవాడలో కూడా ఇటువంటి మోసాలకి పాల్పడి అక్కడి నుంచి మార్చారు సార్. ఏంటంటే సార్ అంటే ఏంటంటే వీడియోలో చెప్తాను సార్. వాళ్ళు ఏ విధంగా 500 కడితే చాటింగ్ సార్, అంటే రెచ్చగొట్టేలాగా మాట్లాడము. వీడియో అంటే 1000 రూపాయలు కడితే మొత్తం వీడియో కాల్, ముఖం కనబడదు సార్. ఇక్కడ మనము నోట్ ఒకటి ఉంటుంది, ఫేస్ కనిపించదు. ఫేస్ అంతా కూడా ఇంతవరకు మాత్రమే ఇలా ఉంటుంది. ఆ ఫేస్ మొత్తం ఎక్కడ కనిపిస్తుంది. ఎందుకు మీరు ఫేస్ చూపించట్లేదు అనుకుంటే, అమ్మో మీరు రికార్డ్ చేస్తారు అందుకని మేము ఫేస్ చూపించమని చెప్పి మిగతాదంతా కూడా న్యూడ్ వీడియో కాల్లో మొత్తం చూపిస్తూ రెచ్చగొట్టేలాగా ఎలా ఉన్నాను. ఆ వీడియో కాల్ ఒకటి బయటికి వచ్చింది సార్, మనం ప్లే చేయట్లేదు. ఎలా ఉన్నావు, చాలా బాగున్నావు నువ్వు, ఈ రకమైనటువంటి ఒక రకమైనటువంటి సంభాషణ అంతా కూడా జరిగింది. సో ఆ కొంతమంది తెనాలికి సంబంధించిన ఈ ఆంటీల స్కామ్ అయితే ఇప్పుడు బయటపడింది సార్. తెనాలి ఆంటీలు అంటే రెచ్చగొట్టే విధంగా యువకులని వీడియో కాల్స్ లో అంటే మరొక విష్ణుప్రియ చాటింగ్ కూడా సార్ చేశారు. అంటే మరి ఇప్పుడు 399 రూపాయలు కట్టి నువ్వు విష్ణుప్రియ అకౌంట్ లోకి వెళ్ళి చూసావు కదా, మరి అది కూడా కొంచెం అంటే సరైనటువంటి చర్య కాదు కదా. కరెక్టే సార్, ఇక్కడ షోనే ఉంటది జనరల్ గా. అంటే దాంట్లో మేము వల్గారిటీ లేదు కదా, లేకపోతే మేము రెచ్చగొట్టే విధంగా ఉంది కదా అని అంటే అది జనరల్ వాళ్ళ పేరెంట్స్ అయినా కానీ ఇంకోరైనా ఏంటయ్యా అంటే ఏం చెప్పాలి? 400 రూపాయలు కట్టి మా అమ్మాయి వాళ్ళకి డ్యాన్స్ వేసి చూపిస్తుందనా, లేకపోతే ఇదేంటి వాళ్ళని రెచ్చగొడుతుందనా, ఏం చెప్పాలి? ఏం చెప్పుకోవాలి వాళ్ళు? పేరెంట్స్ అయినా లేదా బంధువులైనా. ఇక్కడ సార్ వల్గారిటీ లేదు అనేది ఎలా అంటాం సార్? ఆమె మొత్తం ఇదంతా కూడా బయటకు వచ్చిన తర్వాత ఇంకా చెప్పాలనుకుంటే బీచ్లలో ఉంటారు కదా సార్ కొంతమంది, అంటే ఇంకా బట్టలన్నీ కూడా ఏమన్నా జస్ట్ కింద పైన ఒకటి పెట్టుకుని ఉన్నట్టు, ఆ విధంగా కూడా పూర్తిగా కూడా అంతకుముందే వెరీ వెరీ హాట్ అయితే ఇది ఎక్స్ట్రీమ్ హాట్ ఫోటోలను అప్లోడ్ చేస్తుంది సార్. ఇంకా అసలు ఏముందంటే ఇంకా నాకు సబ్స్క్రైబర్స్ కావాలి. సబ్స్క్రైబర్ రేట్ ఏమన్నా పెంచారా? 399 రూపాయలు ఏమన్నా పెరిగిందా సార్? ఇంకా చెప్పాలనుకుంటే కొత్తగా ఇంకొక పెద్ద సినిమాలలో పనిచేసినటువంటి ఒక యువతి, ఇంకా ఆమె అంటే సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి పొజిషన్లో ఉంది సార్. అంటే ఏమంటారు, మంచి పెద్ద సినిమాల్లో పనిచేసింది. ఆమె 2 నుంచి స్టార్ట్ చేసింది సార్. నేను కూడా సబ్స్క్రిప్షన్ ఇస్తాను, నాకు కూడా మీరు కూడా 399 రూపాయలు పెట్టి ఇందులో జాయిన్ అవ్వండి. 399 రూపాయలు కట్టి 5-6 లక్షలు సంపాదిస్తుంటే మరి 399 రూపాయలు కట్టి ఏమెందుకు సంపాదించకూడదు అని అనుకోండొచ్చుగా. ఒక్కసారి ఓపెన్ చేసిందో లేదో వెంటనే 400 మంది జాయిన్ అయిపోయారు సార్ అకౌంట్. నువ్వు కూడా జాయిన్ అయ్యావు అయితే? అవి వచ్చేసారు సార్. నువ్వంటే ఇన్వెస్టిగేషన్ పర్పస్ లో లేదు, రిపోర్టింగ్ పర్పస్ లో అసలు ఏంటిది? సమాజానికి ఒక బ్యాడ్ మెసేజ్ ఇవ్వటం, ఒక
ఏంటో లేక ఇవన్నీ మనం మాట్లాడితే బాగుండవు, కానీ ఏం చెప్పాలి వాళ్ళకి, ఏం అర్థం కావాలి, ఏం అర్థం అయిద్దో కూడా అర్థం కావట్లేదు. సరే సరే ఓకే, ఆ తెనాల్సి ఏదో ఇట్లాంటి వాళ్ళ మీద కూడా కేసులు కడితే పోయిద్ది. ఆయన జంప్ అండి, సిఏ గారు లేరండి. నేను రాజేష్ గారు వెళ్ళి కాంటాక్ట్ చేస్తే సిఏ గారు జంప్ అండి, తెనాలి సిఏ గారు. యాడికి వెళ్తాడు, జంపింది డ్యూటీ మీద అవుట్ ఆఫ్ కవరేజ్. దీని మించి అడిగితే అసలు ఆయన ఏం సమాధానం చెప్పట్లేదు. బయటికి వెళ్ళి ఉంటాడు కానీ జంప్ అవడం అంటే మీరు దీని చెప్పేదాన్ని మీద అసలు అడిగితే ఆయన సమాధానం దాటవేసే ప్రయత్నాలు చేస్తున్నారండి. సరే నెక్స్ట్ అండి, మళ్ళీ దేవుళ్ళపై నోరు జరిగిన ప్రకాష్ రాజ్, లీగల్ నోటీస్ ఇచ్చిన భానుప్రకాష్.